ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఏఓవిలోని మల్కన్గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్మానూర్ పంచాయతీ పరిధిలోని అడవిలో లభ్యమైన డంప్. మావోయిస్టుల కోసం డివిఎఫ్ మరియు ఎస్ఓజి పోలీసులు సంయుక్త గాలింపుల్లో లభ్యమైన డంప్. ఈ డంప్ లో 17 మందు పాత్రలు ఉన్నాయి. వీటిలో టిఫిన్ బాంబులు, 15 కేజీల ఐఈడి, 3 కిలోల ఐఈడి టిఫిన్ బాంబులు 2, 8 కిలోల ఐఈడి టిఫిన్ బాంబు 1, 6 కిలోల ఐఈడి టిఫిన్ బాంబు 1 ఉన్నాయి. జిలిటన్ స్టిక్స్ కట్టలు, డిటోనేటర్, చిన్న గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రికల్ వైర్, 40 మీటర్లు, నాటు తుపాకీ గుండ్లు ఉన్నాయి. ఈ డంప్ దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను మల్కన్గిరి ఎస్పీ నితీష్ వాధ్వాని అభినందించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.